ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత్ పొరుగు దేశమైన పాకిస్తాన్లో రైలును వేర్పాటువాదులు మంగళవారం హైజాక్ చేశారు. 425 మందితో పాకిస్తాన్లోని క్వేటా నుండి పెషావర్కు వెళ్తుండగా మార్గం మధ్యలో బోలన్ వద్ద రైలును హైజాక్ చేసి బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA తమ నియంత్రణలోకి తీసుకుంది. దీంతో బందీలుగా ఉన్న ప్రయాణికులను కాపాడేందుకు పాకిస్తాన్ సైన్యం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా మిలిటెంట్లతో కాల్పులు జరిపిన సైన్యం 33 మంది వేర్పాటువాదులు ఈ కాల్పుల్లో మరణించారని, 21 మంది బందీలను మిలిటెంట్లు హతమార్చారని తెలిపారు. 4 సైనికులు కూడా మరణించారని, అయితే ఈ యుద్ధంలో తాము విజయం సాధించామని పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. ఈ ప్రకటనను బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఖండించింది. యుద్ధం ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. అమెరికా, చైనా మధ్య ఇటీవల చోటు చేసుకుంటున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని చైనా పిలుపునిచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే చైనాపై సుంకాలను విధించారు. అందుకు ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను ప్రకటించింది. దీంతో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై చైనా స్పందిస్తూ అమెరికాతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో విభేదాలు, వివాదాల పరిష్కారం విషయంలో చైనా, అమెరికా దేశాలు సానుకూల సహకార వైఖరిని అవలంబించాలని ఎల్లప్పుడూ కోరుకుంటామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హియాంగ్ కియాన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే ఇరు దేశాల మధ్య సంప్రదింపులు, చర్చలు పరస్పర ప్రయోజనాలు, సమానత్వం, గౌరవంపై ఆధారపడి జరగాలని ఆశిస్తున్నామన్నారు. బెదిరింపులు, కవ్వింపులతో ప్రతికూల ఫలితాలే వస్తాయని వెల్లడించారు. బంగ్లాదేశ్లో రోహింగ్యా శరణార్థి శిబిరాల పరిస్థితిని వీక్షించడానికి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ 4 రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తున్నారు. రోహింగ్యా సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలను వేగవంతం చేయడానికి ఈ పర్యటన అంతర్జాతీయ ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారులు డాక్టర్ మహ్మద్ యూనస్, ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. రోహింగ్యా శిబిరానికి ఐక్యరాజ్య సమితి చీఫ్ పర్యటన గురించి షఫీకుల్ ఆలం పాత్రికేయులకు వివరిస్తూ, ఈ పర్యటనలో భాగంగా ఆంటోనియో గుటెరస్ డాక్టర్ మహ్మద్ యూనస్తో కలిసి కాక్స్ బజార్కు వెళ్లి శిబిరాల్లో రోహింగ్యా పరిస్థితిని సందర్శిస్తారని వెల్లడించారు. రోహింగ్యా సంక్షోభం అనేక ప్రపంచ సంక్షోభాల కారణంగా మసకబారిపోయిందని, ప్రపంచ దృష్టిని కోల్పోయినందున ఐక్యరాజ్య సమితి చీఫ్ పర్యటన బంగ్లాదేశ్కు చాలా ముఖ్యమైనదని అన్నారు. భారత ప్రధానమంత్రి మారిషస్లో 2 రోజుల పాటు పర్యటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తూ వాణిజ్యం, సముద్ర భద్రత వంటి వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా 8 ఒప్పందాలను బుధవారం కుదుర్చుకున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గులాంల సమక్షంలో సంబంధిత అధికారులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. అంతకుముందు ఇద్దరు నేతలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మహాసాగర్ మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్ పేరిట ప్రపంచ దక్షిణాది దేశాలపై భారత నూతన దృక్కోణాన్ని నరేంద్ర మోదీ ప్రకటించారు. మారిషస్ ప్రత్యేక ఆర్థిక జోన్ భద్రతకు పూర్తి సహకారాన్ని అందిస్తామని అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో ప్రకటన చేశారు. साथियों, ग्लोबल साउथ हो, हिंद महासागर हो या अफ्रीका भूभाग, मॉरिशस हमारा महत्वपूर्ण साझेदार है. 10 वर्ष पहले विजन सागर यानी सिक्योरिटी एंड ग्रोथ फॉर ऑल इन द रीजन की आधारशिला यही मॉरिशस में रखी गई. इस पूरे क्षेत्र की स्थिरता और समृद्धि के लिए हम सागर विजन लेकर चले हैं. आज इसको आगे बढ़ाते हुए मैं कहना चाहूंगा कि ग्लोबल साउथ के लिए हमारा विजन रहेगा सागर से आगे बढ़कर के महासागर, यानी म्यूचुअल एंड होलिस्टिक एडवांसमेंट फॉर सिक्योरिटी एंड ग्रोथ अक्रॉस रीजन्स. इसमें ट्रेड फॉर डेवलपमेंट, कैपेसिटी बिल्डिंग फॉर सस्टेनेबल ग्रोथ और म्यूचुअल सिक्योरिटी फॉर शेयर्ड फ्यूचर की भावना समाहित है. इसके तहत टेक्नोलॉजी शेयरिंग, कंसेशनल लोन और ग्रांट के माध्यम से सहयोग किया जाएगा.
మారిషస్లో తన రెండవ రోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోర్ట్ లూయిలోని చాంప్ డి మార్స్ వద్ద జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత సైన్యానికి చెందిన దళాలు, వాయుసేనకు చెందిన ఆకాశ్ గంగా స్కై డైవింగ్ బృందం కవాతులో పాల్గొన్నాయి. అనంతరం మారిషస్ అధ్యక్షుడు నవీన్ చంద్ర రామ్ గులాం ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ద గ్రాండ్ కమాండ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో, యువతలో సృజనాత్మకతను వెలికితీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే 1వ తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ ను, అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి. రష్యా, ఉక్రెయిన్ మధ్య సయోధ్య కుదర్చడానికి అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు సానుకూల ఫలితాన్నిస్తున్నాయి. యుద్ధానికి ముగింపు పలికేలా గత కొద్ది రోజులుగా అమెరికా ఉక్రెయిన్తో చర్చలు జరుపుతోంది. సౌదీ అరేబియా వేదికగా జరిగిన ఈ చర్చల్లో 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది. ఈ ఒప్పందంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ అమెరికా ప్రతిపాదించిన ఈ ఒప్పందానికి రష్యా సానుకూలంగా ఉందని చెప్పారు. అయితే ఈ కాల్పుల విరమణ అనేది శాశ్వత శాంతికి దారితీయాలని, సంఘర్షణలకు గల మూల కారణాలను పరిష్కరించాలన్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేసినప్పటికీ ఒప్పందం ఇంకా కార్యరూపం సంతరించుకోలేదని అన్నారు. Full ceasefire if it kicks in, we have to see. It's up to Russia now. But we've had a good relationship with both parties, actually, and we'll see. We'll be knowing people are going to Russia right now as we speak, and hopefully we can get a ceasefire from Russia. And if we do, I think that would be 80% of the way to getting this horrible bloodbath finished. It's a bloodbath is taking place over there. అంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఆ దేశ పశ్చిమ ప్రాంతంలోని కుర్స్కు ఆకస్మిక పర్యటన చేశారు. తన పర్యటన సందర్భంగా అధ్యక్షుడు పుతిన్ రష్యన్ దళాలు ఉపయోగించే నియంత్రణ కేంద్రాన్ని సందర్శించారు. ఉక్రెయిన్ నియంత్రణ నుండి మిగిలిన భూభాగాన్ని వీలైనంత త్వరగా తిరిగి పొందేందుకు తమ పురోగతిని ముమ్మరం చేయాలని పుతిన్ రష్యన్ దళాలను ఆదేశించారు. అణు ఒప్పందంపై అమెరికాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా లేమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇరాన్తో చర్చలకు సుముఖంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా స్పందించింది. అమెరికా మాకు ఆదేశాలు ఇవ్వడం, బెదిరించడం ఆమోదయోగ్యం కాదని, ట్రంప్తో చర్చలు జరిపే ఉద్దేశం మాకు లేదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోవడాన్ని నిలువరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఇదే అంశంపై ఇటీవల మాట్లాడిన ట్రంప్ టెహ్రాన్తో చర్చలకు సిద్ధమన్నారు. ఈ మేరకు ఇరాన్ నాయకులు అయతొల్లా ఖమేనీకి తాను లేఖ రాసినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఇరాన్పై సైనిక చర్య, ఒప్పందం అనే 2 మార్గాలను ట్రంప్ సూచించారు. తాను ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తానని, టెహ్రాన్ను దెబ్బతీయడం ఇష్టం లేదన్నారు. ఈ ప్రతిపాదనపై అయతొల్లా ఖమేనీ స్పందిస్తూ అమెరికా చర్చలు సమస్యల పరిష్కారం కంటే ఆధిపత్యమే లక్ష్యంగా ఉన్నాయని విమర్శించారు. టెహ్రాన్ను ఎదిరించలేక ట్రంప్ చర్చలు అనే కొత్త వ్యూహం పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధిస్తున్న సుంకాలు శరవేగంగా అమల్లోకి వస్తున్నాయి. ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలు అమల్లోకి వచ్చాయని ట్రంప్ బుధవారం ప్రకటించడంతో ఐరోపా దేశాల కూటమి యూరోపియన్ యూనియన్ వెంటనే స్పందించి అదే రీతిలో అమెరికా ఉత్పత్తులపై డ్యూటీలను ప్రకటించింది. ట్రంప్ నిర్ణయాన్ని యూరోపియన్ యూనియన్ విభేదించింది. అమెరికా $28 బిలియన్ సుంకాలను విధించిందని, తాము అదే స్థాయిలో అమెరికాపై 26 బిలియన్ యూరోల డ్యూటీలను విధిస్తున్నామని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లయన్ బుధవారం ప్రకటించారు. ఈ డ్యూటీలు ఉక్కు, అల్యూమినియంపైనే కాదని దుస్తులు, గృహోపకరణాలు, వ్యవసాయ ఉత్పత్తులకు వర్తిస్తాయని, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఉర్సులా వాండర్ లయన్ వివరిస్తూ, As the United States are applying tariffs worth $28 billion, we are responding with countermeasures worth 26 billion euros. This matches the economic scope of the tariffs of the United States. Our countermeasures will be introduced in 2 steps, starting with April 1st
and fully in place as of April 13th. In the meantime, we will always remain open to negotiations. We firmly believe that in a world fraught with geo-economic and political uncertainties, it is not in our common interest to burden our economies with such tariffs. We are ready to engage in a meaningful dialogue. I have entrusted Trade Commissioner Maroš Šefčovič to resume his talks to explore better solutions with the United States. పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెస్ డూడా పోలాండ్లో అణ్వాయుధాలను మోహరించాలని అమెరికాను కోరారు. ఉక్రెయిన్, బెలారస్, రష్యా, కాలినిన్గ్రాడ్ సరిహద్దులో ఉన్న నాటో సభ్యదేశంగా అణురక్షణ, దేశ భద్రతను బలోపేతం చేస్తుందని ఆండ్రెస్ డూడా సలహాదారు వోజ్సీ స్కోలార్సీ అన్నారు. ఇలా ఉండగా ఫ్రాన్స్ అణునిరోధక శక్తిని యూరప్కు విస్తరించాలనే అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ప్రతిపాదనకు సంబంధించి ఫ్రాన్స్తో జరుగుతున్న చర్చలను పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ ధృవీకరించారు. అయితే ఈ నిర్ణయాన్ని మాస్కో చాలా ఘర్షణాత్మకమైనదిగా ఖండించింది. కెనడా 24వ నూతన ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా తరపున ఎన్నికయ్యారు. బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లకు నాయకత్వం వహించిన మాజీ సెంట్రల్ బ్యాంకర్ కార్నీ ఆదివారం వారి పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు. కాగా జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రి పదవి నుండి స్వయంగా కొద్ది రోజుల క్రితం తప్పుకున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను భారత జట్టు గెలుచుకుంది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడవసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో చేసిన అత్యుత్తమ ప్రదర్శనకు గాను రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును దక్కించుకున్నారు. అలాగే 13 నెలల వ్యవధిలో 2 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న భారత సారథిగా రోహిత్ శర్మ నిలిచారు. మీరు ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం సాయి సిస్లా, జి అరుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.